నెల్లూరు నగరంలోని హోటల్ ఎస్ఎస్ గ్రాండ్లో ఎస్ఎన్పిఎస్ బృందం ఆధ్వర్యంలో పీఓఏ యాక్ట్ 1989, పీసీఆర్ యాక్ట్ 1955 చట్టాలపై ప్రత్యేక అవగాహన వర్క్షాప్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ కొప్పోలు రఘు మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సమానత్వం కోసం గ్రామస్థాయి నుండి కమిటీలు వేసి పోరాడతామని ప్రకటించారు. అట్రాసిటీ కేసుల్లో చట్టం ప్రకారం 24 గంటల్లోగా కేసు నమోదు చేసి 60 రోజుల్లోగా డీఎస్పీ స్థాయి అధికారి ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో బాధితులకు పూర్తి న్యాయం జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీఓఎంఎస్ 128 ప్రకారం మండల తహసీల్దార్లు ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవం సభలు నిర్వహించాలని, అలాగే జీఓఎంఎస్ 95 ప్రకారం హత్యకు గురైన దళిత కుటుంబాలకు రావాల్సిన 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, 5,000 రూపాయల పెన్షన్ వంటి పరిహారాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా పేదలకు భూ పంపిణీ జరగడం లేదని విమర్శిస్తూ ప్రతి పేదవాడికి 2 ఎకరాల భూమి కేటాయించేలా త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఉధృత భూ పోరాటానికి శ్రీకారం చుడతామని కొప్పోలు రఘు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రూరల్ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరవగా పలువురు దళిత సంఘాల నేతలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు కొప్పాల రఘు. మాజీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా పనిచేశాను. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ అన్ని వర్గాలతో మూమెంట్ ఇస్తున్నాము. ఈరోజు నెల్లూరు నగరంలోనే బట్వాడిపాలెం నందు హోటల్ ఎస్ఎస్ గ్రాండ్లో వర్క్షాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వర్క్షాప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీఓఏ యాక్ట్ 1989, పీసీఆర్ యాక్ట్ 1955 కింద ఉన్నటువంటి చట్టాలను, మరి అదేవిధంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులో ఉన్నటువంటి జీవోల అంశాలను మరి ప్రభుత్వం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, గ్రామాల్లో గ్రామస్థాయిలో అధికార యంత్రాంగం ఏ విధంగా అంటరానితనం మీద అవేర్నెస్ ఇస్తున్నారనేటువంటి విషయాల మీద ఈరోజు ఇక్కడ ఈ యొక్క వర్క్షాప్లో గౌరవ డిఎస్పీ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి యొక్క భావాలు, వారి యొక్క మెసేజ్ సంబంధించినటువంటి యాక్ట్ మీద అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు కేసీ పెంచలయ్య, మాజీ డివిఎంసీ మెంబరు, మరి పల్ల వెంకయ్య గారు, సీనియర్ దళిత నాయకులు, మరి మా ఎస్ఎన్పిఎస్ టీం మెంబర్సు, మరి అదేవిధంగా సభాధ్యక్షురాలు మేడగిరి కళ్యాణ్ గారు, మరి ఈదూరు విజయ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి, వీళ్ళంతా కూడా విచ్చేశారు. అయితే ఈ యొక్క చట్టాల మీద పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి వెళ్ళేసి గ్రామ స్థాయిలో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసి సమానత్వం కోసం పాటుపడతామని చెప్పేసి ఇక్కడ హామీగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా జీవించే హక్కు ఉంది, సమానంగా అందరూ బతకాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క పీఓ యాక్ట్ సంబంధించినటువంటి వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉన్నటువంటి అట్రాసిటీ కేసుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరైతే బాధితురాలు ఫిర్యాదు ఇస్తారో ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి 24 గంటల్లో ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రాథమిక విచారణ లేకుండానే కేసు రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత ఐఓగా డిఎస్పీ గారు పరిధిలోకి వెళ్తుంది. 60 రోజుల కల్లా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. మరి ఆ కుటుంబాలకి కాంపన్సేషన్ కావచ్చు, మరి అదేవిధంగా ఆ రావాల్సినటువంటి మానిటరింగ్ రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతలో మరి సి సెక్షన్ నుంచి వెంటనే అమల్లోకి రావటం లేదు. ఎందుకంటే గతంలో ఫండింగ్ అంతా కూడా నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. గత ప్రభుత్వం చూస్తే ఎస్సీ ఎస్టీలకి తీవ్ర అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీలకి తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో కూడా వాళ్ళ యొక్క అభివృద్ధిలో మటుకు శూన్యం అవుతుందనేది మాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కావాలంటే ఆధారాలు కూడా చూపిస్తాం. ఎందుకంటే యాక్ట్లో కూడా ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, ఎన్ని కేసుల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఎన్ని కేసుల్లో కోర్టులో ఉన్న హైకోర్టులో ఉన్నటువంటి కేసులకి మీరు వెళ్ళి కౌంటర్ ఫైల్ చేశారనేది, ఎన్ని కేసుల మీద జడ్జిమెంట్ వచ్చింది అనేది కూడా మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా మేము కూడా దానికి తగ్గట్టుగానే మీకు వివరణ ఇవ్వగలుగుతాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, మరి అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఈ యాక్ట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది. కానీ జిల్లా కలెక్టర్ గారు ఇంతవరకు జిల్లా స్థాయి డివిఎంసీ కమిటీని ఇంతవరకు ఫామ్ చేయలేదు. మేము కూడా గతంలో అంబేద్కర్ జయంతి రోజు ప్రత్యేకంగా విన్నవించుకున్నాము. మళ్ళా మేము విన్నవించిన తర్వాత వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ పెట్టడం కూడా మేము సంతోషిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆ యొక్క గ్రీవెన్స్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లు మటుకు నామమాత్రంగానే
న్యాయం జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో న్యాయం జరగటం లేదు. మరి ఎస్సీ ఎస్టీ కేసులో చూస్తే తీరని అన్యాయం జరుగుతుంది, కాంపన్సేషన్ రావటం లేదు. ఇంతవరకు భూ పంపిణీ జరగల. ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి. ఆ మర్డర్ కేసులు ఇవ్వాల్సినటువంటి వ్యవసాయ అనుకూలమైనటువంటి భూమి 3 ఎకరాలు అయితే ఇంతవరకు ఆ బాధిత కుటుంబాలకి కనీసం ఎకరా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు ఆ ఊసే లేదు. అదేమనంటే భూమి లేదు. మరి భూమి లేనన్నప్పుడు మరి ఇన్ని పథకాలు ఎలా చేస్తారు? మేము కూడా డిమాండ్ చేస్తాను. రానున్న రోజుల్లో కూడా కార్యాచరణ ప్రకటిస్తాము. ప్రతి పేదవాడికి 2 ఎకరాల భూమి కేటాయించే విధంగా మేము ఉద్యమానికి శ్రీకారం చుడతాము. అదేవిధంగా ఈరోజు ఎట్లయితే 6 అంకణాలు 12 అంకణాలు ఎలా అయితే ఇంటి హౌస్ సైట్ ఎలా ఇస్తుందో ప్రభుత్వాలు, అదేవిధంగా మాకు కావాల్సింది ఏంటంటే ఆర్థిక భరోసా ఉండాలి. సామాజికంగా ఎదగాలంటే మాకు భూమి కావాలి. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకి భూమి కూడా 2 ఎకరాల లెక్కన ప్రభుత్వాలు కేటాయించే విధంగా మేము పోరాటం చేస్తాము. దానికి కూడా త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. భూమి లేనివాడు పేదవాడే, భూమి లేనివాడు పేదవాడే. కాబట్టి భూ పోరాటానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చట్టాల్లో ఉన్నటువంటి జీవోలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. GOMS 128ని సమర్థవంతంగా మండల తహసీల్దారులు ఇంప్లిమెంటేషన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మీడియా ముఖంగా మేము తీవ్రంగా వాళ్ళు విమర్శిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఇంకా ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తారు? జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఇంక ఏం చేస్తారు? కాబట్టి మీరు ఉన్నటువంటి ఆ యొక్క సీట్లకి విలువలు తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ మీద దళితుల బడుగు బలహీన వర్గాల మీద మీ ప్రేమ అభిమానం ఉంటే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ప్రతి నెల చివరి తేదీలో మీరు పౌర హక్కుల దినోత్సవ గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. మినిట్స్ రికార్డ్ చేయాలి. ఆర్డీఓ పంపించాలి, ఆర్డీఓ గారు కలెక్టర్ పంపించాలి, అది పబ్లిక్ పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఉన్నటువంటి కేసుల్లో ఇప్పటి వరకు భూమి లేనట్టు మర్డర్ కేసుల్లో ఇంతవరకు భూములు ఇవ్వలేదు. ఖచ్చితంగా భూమి ఇవ్వాలి. సెక్షన్ 3 కింద భూమి ఇవ్వాలి. కానీ భూమి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు. GOMS 95 చాలా క్లియర్గా చెప్తుంది. ఏదైతే హత్యకు గురైనటువంటి కుటుంబానికి 8,20,000 రూపాయలతో పాటు 3 ఎకరాల భూమి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, హౌస్ సైట్ ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేకాకుండా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్లో విఫలమైందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా వెంటనే స్పందించి దళితులకు దగ్గరగా, దళితులకు చేదోడుగా మీరు ఉండాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్గాలకి వాళ్ళ అప్లిక్మెంట్కి ప్రభుత్వాలు కొంత చేదోడు వాదోడుగా ఉన్నా కూడా పాపులేషన్ తగ్గట్టుగా, జనాభా ప్రాతిపదిక తగ్గట్టుగా ఆర్థిక అసమానతల వల్ల ఇంకా ఆ ఉన్నత వర్గాలకి సమానంగా ఆర్థిక స్థితిలో సమానంగా అణగారిన వర్గాలకి ఇప్పటికి కూడా ఇంకా ఆ స్థితికి ఆర్థికంగా వాళ్ళతో ఈక్వల్గా చేరడానికి అవకాశం రాలే. దానికి ప్రధాన కారణాలు ఎప్పటి నుంచో ఉన్న కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, రకరకాల సామాజిక పరంగా ఉన్న అంశాలతోటి ముడిపడి ఉన్నాయి మన సొసైటీలో. స్వతంత్రం రాకముందు ఉన్న దారుణాలు లేవే కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆ దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళని మంచి ఉన్నతమైన స్థితికి, సొసైటీలో పౌరులుగా ఆర్థిక స్థితిని వాళ్ళు పెంపొందించడానికి చట్టాలు ఏర్పడినా, రాజ్యాంగం కల్పించినా ఆ స్థితికి రాలేకపోవడం, అలానే వాళ్ళ మీద జరిగే దాడులు కావచ్చు, అసమానతల వల్ల వాళ్ళని చిన్నచూపు చూసే విధానం కావచ్చు, దానికి రూపుమాపాలంటే చట్టంలో మార్పు రావాల్సి వచ్చింది. ఎందుకంటే PCR యాక్ట్ ఉండేది, అది ఎటువంటి ఉపయోగం లేని చట్టం. దానివల్ల పెద్దగా మనుగురింది ఏమి లేదు. ఎందుకంటే మనం చూసాం చాలా ఇన్సిడెంట్స్ మన స్టేట్లో కూడా పెద్ద పెద్ద మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 80లో కానీ, దాని తర్వాత 91లో కానీ, అలానే 90sలో కానీ కొన్ని ఇన్సిడెంట్స్, మేజర్ ఇన్సిడెంట్స్ జరిగింది. దాని పరంగా చూస్తే ఈ చట్టం ఎనాక్ట్మెంట్ 89లో అయినా కూడా ఆ దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయంటే సొసైటీలో మెయిన్ నేను కోరుకునేది ఎడ్యుకేషన్. మెయిన్
చదువు ఉంటే మనం ప్రశ్నించగలిగే స్థితిలోకి వస్తాం. ప్రతి కుటుంబం, అది ఆర్థిక స్థితితో సంబంధం లేదు. నేను చదువుకోవాలి, నేను సొసైటీని గురించి తెలుసుకోవాలి, మిగిలిన వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు, నేను ఉన్నతంగా చదువుకుంటే చదువును బట్టి విద్యార్హతను బట్టి ఉన్నతమైన స్థితికి చేరుతాను అనే సంకల్పం ప్రతి వ్యక్తిలోనూ ఉంటే దానితో కులంతో పనిలేదు, మతంతో పనిలేదు. ఎందుకంటే అగ్రవర్ణం చెప్పుకునే కొన్ని కులాల్లో కూడా ఆర్థికంగా స్థితి లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. అలా అని వాళ్ళతో వాళ్ళు సమానంగా చూస్తారంటే ఈరోజు ఆర్థిక స్థితిని బట్టే అందరూ విలువిస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, లేదా ఈ రెండు లేకపోతే ఎవరు పలకరించే పరిస్థితి లేదు. దానిని రూపుమాపడానికి 89 యాక్ట్లో మనకి చాలా అమెండ్మెంట్స్ వచ్చినా కూడా 15లో వచ్చిన అమెండ్మెంట్ ద్వారా చాలా మార్పు వచ్చింది. దాని ద్వారా అట్రాసిటీస్ యాక్ట్ ఇంకా బలపడింది. ఎందుకంటే పూర్వం దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్ ఉండేది కాదు, కానీ కోర్టులు దాన్ని వెసులుబాటు చేయడం వల్ల చట్టం కొంత వీక్ అవడానికి కారణమైంది. యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే మాత్రం చట్టం ఇంకా పవర్ఫుల్గా ఉండేది. 1916లో వచ్చిన మోడిఫికేషన్ వల్ల దీంట్లో పనిష్మెంట్ స్ట్రింజెంట్ అవ్వడం వల్ల కొంతవరకు అయితే మార్పు వచ్చింది, కానీ స్టిల్ నేరాలు అయితే ఆగలేదు. దానికి నేను యాజ్ అ పోలీస్ అధికారిగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే విద్య ద్వారా మన కుటుంబాల్లో మన పిల్లల్ని కెరియర్ ఓరియంటెడ్గా మలుచుకోగలిగితే దాని ద్వారా సొసైటీలో నేరాలకి, నేరస్తులకి, అలానే నేర ప్రవృత్తికి అలవాటు పడకుండా ఉంటే మన సొసైటీ చాలా బాగుపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ 1.5 ఇయర్గా 2 ఇయర్స్గా మన నెల్లూరు టౌన్ని తీసుకుందాం. ఎక్కడో కాదు, టౌన్లో జరిగే నేరాల్లో ఎక్కువ మంది సొసైటీలో ఆర్థికంగా స్థితిమంతులు కాని కుటుంబ పిల్లలే ఈ నేరాలకి, గంజాయికి అలవాటు పడటం, క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడం, రౌడీ షీటర్స్తో సహవాసం చేయడం, అదొక హీరోయిజం లాగా ఫీల్ అవటం, వాడితో స్నేహం చేస్తే గొప్పగా ఫీల్ అవటం. ఈ పరిణామం వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని, తల్లిదండ్రులు కూడా క్షోభకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మనం నేరం చేసిన వాడి మీద స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుందామంటే, చట్టపరంగా తీసుకుంటే వాళ్ళ స్థితి చాలా దారుణం. పెంచలేని తీసుకుందాం, రీసెంట్గా జరిగిన మర్డర్ కేసులో ఒక గంజాయి ఎరకట్టడానికి అతను కష్టపడ్డాడు. ఆ సొసైటీలో, కాలనీలో ఎవరు ఎంటర్ చేయకూడదని. దాంట్లో ఇన్వాల్వ్ అయిన కుటుంబం, వాళ్ళకి ఆపోజిట్ కుటుంబం, వాళ్ళు ఇక్కడ టౌన్లో నుంచి పక్కనే కాలనీలోకి వచ్చి సెటిల్మెంట్లో ఉన్నారు. అక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఆ కుటుంబం చేస్తుంటే దీన్ని అతను అపోజ్ చేసినందుకు, వ్యతిరేకించినందుకు అతని మీద కక్ష పూని దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎవడు కూడా సక్రమంగా చదువుకోలే. అంత క్రిమినల్ హిస్టరీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఒకసారి నేరంలో మన పిల్లోడు నేరస్తుడయ్యాడు, క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి తెలిసినప్పుడు సరిదిద్దుకునే మార్గం ఉంటుంది ప్రతి కుటుంబంలో. ఆ తల్లిదండ్రులు మరి ఎందుకన్నా సరిదిద్దుకోకపోగా రిపీటెడ్ అఫెన్సెస్ చాలాసార్లు నేరాల్లో పాల్గొనేటట్టుగా మరి వాళ్ళని ప్రివెంట్ చేయకపోవడం వల్ల సెవరల్ క్రైమ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, రౌడీ షీట్లు ఓపెన్ చేసుకోవడం, వాళ్ళ అగెనిస్ట్గా చివరికి వాళ్ళకి బరిదిగింపు. సొసైటీకి వాళ్ళు పక్కనే వాళ్ళు సేఫ్గా ఉండరు, ఇతరులు కూడా సేఫ్గా లేని కండిషన్స్లో తీసుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కాలనీస్లో. దానివల్ల పెంచలేని మర్డర్ కేసు. అంటే మనం ప్రతి కుటుంబం, మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే మన యొక్క స్థితిని బట్టి కాదు, మన కుటుంబం, మన పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు, క్రమశిక్షణగా కాలేజీకి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, అలానే విద్య పట్ల సక్రమంగా ఉన్నారు లేదా, స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, మన లైఫ్ అంటే సెటిల్ ఫ్యూచర్కు కన్స్ట్రక్టివ్గా వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారా లేదా అనేది ప్రతి సమాజంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తెలుసుకోగలిగితే దాన్ని అది ఎస్సీఏనో, కమ్మనో, కాపనో, రెడ్డనో కాదు, నా పిల్లలు వాళ్ళ కెరియర్ బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటే కొంతవరకు సొసైటీలో క్రైమ్ రేట్ తగ్గుతుంది. అట్రాసిటీస్ పట్ల కూడా విద్య వల్ల, ఎందుకంటే
ఇప్పుడు చదువుకున్న తర్వాత చదువు రాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళల్లోనే కుల వ్యవస్థ ఇంకా ఎక్కువ ఉంది. కొంత సొసైటీలో మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో చాలా మార్పు ఉంది, సొసైటీ పట్ల అవగాహన ఉంది కాబట్టి అందరితోటి కలిసిపోయి స్నేహంగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకి వాళ్ళు సహకరించుకునేటట్టుగా ఉంటారు. కాబట్టి విద్య పట్ల ప్రతి కుటుంబ సభ్యుడు మీరు మీ పిల్లల పట్ల, వాళ్ళ చదువుల పట్ల, కెరియర్ పట్ల గైడ్ చేయాలి. రెండవది, ఈరోజు అన్నిటికంటే ముఖ్యం, అట్రాసిటీస్ చట్టం గురించి అందరికీ తెలుసు. దాదాపు ఈ 1989 యాక్ట్, అమెండ్మెంట్ యాక్ట్లో చేసి చెప్పిన దాంట్లో అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్, ఎస్సీ ఎస్టీ యాక్ట్లో పేర్కొనబడిన నేరాలకు పాల్పడితే ఆ నేరాలకు సంబంధించి వివిధమైన అఫెన్స్ని బట్టి ఒక రెలవెంట్ సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి దౌర్జన్యం చేసిన, కుల సాంఘిక బహిష్కరణ చేసిన, అలానే వాళ్ళ సొసైటీ ఆ కుటుంబాలకి సంబంధించి ఏదైనా వాళ్ళ పొజిషన్లో ఉన్న పొలాలు కావచ్చు, చేలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించిన దాన్ని అక్రమంగా దౌర్జన్యంగా ఆక్యుపై చేసిన, అలా వివరంగా దేనికి దానికి సపరేట్ రెలవెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అట్రాసిటీకి సంబంధించి ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్లో ఈ నేరాలకు సంబంధించి క్రైమ్ రిజిస్టర్ కాకపోతే దానికి కంపల్సరిగా పై ఉన్నతాధికారులు ఉన్నాం మేము. ఏదైనా సరే మా దృష్టికి తీసుకొస్తే అట్రాసిటీస్కి సంబంధించిన ఏదైనా జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంది, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ఉంది. కొన్ని గతంలో లాస్ట్ 2 yearsగా పోలిస్తే ఇప్పుడైతే అట్రాసిటీస్ కేసెస్ అయితే తగ్గినాయి. గతంలో మాత్రం విపరీతంగా ఫస్ట్లో ఇనిషియల్గా బాగా రిపోర్ట్ అయ్యి, ఇప్పుడైతే చాలా వరకు తగ్గినాయి. ఎందుకంటే కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే సొసైటీలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, నేరాలు పాల్పడేవాడికి ఒక భయం ఉంటుంది. ఇట్లాంటి నేరాలు పాల్పడితే శిక్షలు పడతాయి, కేసులు పడతాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బాధాకరమైన విషయం ఏంటంటే మనకి ఈ క్రైమ్లో పాల్గొన్న వాళ్ళ గురించి కేసులు కట్టించుకునే వరకు బాగానే ఉంటారు, ఛార్జ్ షీట్ వరకు బాగానే ఉంటుంది, కాంపన్సేషన్ వరకు బాగానే ఉంటుంది. కానీ ట్రయల్కి వచ్చేసరికి చాలామంది హాస్టైల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో విక్టిమ్స్ హాస్టైల్ అవడం వల్ల ఈ కేసుల్లో శిక్షలు పడడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ నేరాలకు పాల్పడిన ప్రతి వ్యక్తికి సంబంధించి సపరేట్గా కోర్టు ఉంది, ఎస్సీ ఎస్టీ కోర్టు. జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో మనకి 5th ADJ కోర్టులో ఈ కేసెస్ ట్రయల్ జరుగుతాయి. ఈ కేసెస్లో ట్రయల్ జరిగేటప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పీపీ సపరేట్గా ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ విట్నెస్ ఉంటే ఆ కేసులన్నీ తొందరగా మనం ట్రయల్ జరుపుతాము, శిక్షలు పడేటట్టు చేస్తాము. అయితే కంప్లైంట్ ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చే స్థాయి వరకు అయితే బాగానే ఉంటున్నారు, కానీ తర్వాత హాస్టైల్ అవుతున్నారు. ఎందుకంటే నేను చాలా కేసులు చూశాను. ఒక కేసులోనైతే ప్రకాశం జిల్లాలో ఒక అమ్మాయి 17 years 18 years ఉంటాయి, సుమారు మేజర్ అయింది. ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది. చాలా మంచి కేసు, అది సెన్సేషన్ కేసు. అలాంటి కేసులో మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేనే ఉండి దగ్గర చేయించాను ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు. ట్రయల్కి వచ్చేసరికి మొత్తం హాస్టల్ అయిపోయారు. కాంపన్సేషన్ వరకు తీసుకుంది, ఉద్యోగం వరకు తీసుకుంది, కానీ ట్రయల్కి వచ్చేసరికి వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, నేను గుర్తుపట్టలేదండి. నేను DNA చేయించాను, 164 చేయించాను, TAP చేయించాను. విట్నెస్ మా పక్కనే 4 కుర్రాళ్ళు ఉండి, కాలేజ్ స్టూడెంట్స్ ఉండి, వాళ్ళు ఎవిడెన్స్ చెప్పారు, కానీ అమ్మాయి విక్టిమ్ హాస్టైల్ అయిపోయింది. అంటే సెక్సువల్ అసాల్ట్ కేసెస్లో కూడా హాస్టైల్ అయింది. పొలంలో తగాదనో, చిన్న చిన్న కొట్లాటలో, గ్రామంలో పొలం పేరెత్తి తిట్టి కొట్టిన కేసుల్లో ఒకసారి మళ్ళీ అందముల్లా అనే పొలంలో కలిసిపోతారు ఫైబర్స్. అట్లాంటి చిన్న చిన్నవి వాటిలో ఆ క్షణంలో ఉద్రేకంతో జరిగిన నేరం అయితే ఓకే, ఎందుకంటే రాజీ పట్టడంలో తప్పులేదు. కానీ తీవ్ర నేరాలు, ఘోరమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో కూడా హాస్టైల్ అయితే పోలీస్ అధికారి దర్యాప్తు చేసి కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసి నీకు సపోర్ట్గా దర్యాప్తు చేసినప్పుడు కూడా నువ్వు హాస్టైల్ అయిపోతే కష్టం అవుతుంది. కాబట్టి మెయిన్ నాకు సోదరులందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ కమిటీలో మన సోదరుడు ఉన్నారు, ఎస్టీస్ సంబంధించి పెంచలే గారు చాలా బాగా పోరాడుతూ ఉంటాడు. ఆయన కానీ రఘు గారు కానీ మిగిలిన చాలామంది ఉన్నారు పెద్దలు.
ఈ కేసెస్ ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు వచ్చినప్పుడు కంపల్సరిగా ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు విట్నెస్ని హాస్టైల్ కాకుండా వాళ్ళని మేనేజ్ చేసుకోకుండా ఉంటే, ఎందుకంటే ఒకటి శిక్ష పడితే తీవ్ర నేరాలు పాల్పడినోడికి శిక్ష పడితే రెండో వాడికి భయం ఉండదు, ఇట్లాంటి దాడులు జరగకుండా ఉంటుంది. ఒక గ్రామం కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అలాంటిది ఏదైనా ఇంట్రెస్టెడ్ విట్నెస్ హాస్టైల్ కాకుండా ఉండేది ఎంతగా మీరు కానీ చూడగలిగితే ఇంకా మేము కూడా హ్యాపీ అవుతాం. తర్వాత దీంతోపాటు ఈ కాంపన్సేషన్ వచ్చిన తర్వాత చాలా కేసెస్లో ఈ పీపీలను కూడా సరిగా ప్రాసిక్యూషన్ కూడా సరిగా లేవు. ఎందుకంటే కొంతమంది అపాయింటెడ్ పీపీలు గవర్నమెంట్ కాకుండా అపాయింటెడ్ పీపీలు వస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కొంచెం ట్రయల్ మ్యాటర్లో అవతల డిఫెన్స్ సర్టిఫికేట్స్ కూర్చొని లా చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరైనా ఒక విక్టిమ్, ఒక కుటుంబ సభ్యుడు ఎవడైనా సరే ఒక పోలీస్ అధికారికి చెప్పి లేదా పీపీ గారికి చెప్పి ఈ కేసులో ఆ పీపీ మీద మనకు నమ్మకం లేదా ప్రాసిక్యూటర్ మీద మనకు నమ్మకం లేదు, స్పెషల్ పీపీని మేము అవాయిడ్ చేసుకుంటాం, ఈ కేసులో మాకు శిక్ష పడేటట్టు చేసుకోవాలంటే మాకు నమ్మకమైన అడ్వకేట్ మేము ఎంగేజ్ చేసుకుంటామంటే గవర్నమెంట్ కంపల్సరీగా కలెక్టర్ గారు నామినేట్ చేసి ఆ కేసులో ట్రయల్ జరిగేటట్టు శిక్ష పడేటట్టు చేస్తారు. కాబట్టి అవకాశం ఉంది. విక్టిమ్ కుటుంబం ఒక అడ్వకేట్ ప్రాసిక్యూటర్ మీద నమ్మకం లేదు అంటే మాత్రం కంపల్సరీ ఉంటుంది. అలానే ఈవెన్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కూడా ఒక దర్యాప్తు అధికారి సరిగా చేయలేదు అంటే ఎస్పీ గారు ఇమీడియట్గా I1 మార్చి ప్రాపర్గా దర్యాప్తు చేసే అధికారం ఎస్పీ గారికి ఉంది. కాబట్టి సెక్షన్ 36 CRPCలో ఏ కేసు అయినా సరే ఎస్పీ గారు దర్యాప్తు అధికారిని మార్చి చేసే అధికారం ఎస్పీ గారికి ఉంది. ఫలానా డిఎస్పీఏ జ్యూరిడిక్షన్ డిఎస్పీఏ చేయాలి అనేది లేదు. ఎవరైతే దర్యాప్తులో ఆ అధికారి సక్రమంగా చేయడనుకున్నప్పుడు ఆ స్వతంత్రంగా మీకు ఉంది, హక్కు ఉంది. కాబట్టి ఒకటే మీరు కోరుకోవాల్సింది, మీ కంప్లైంట్ జెన్యూన్గా ఉండాలి, సాక్ష్యం ప్రాపర్గా ఉండాలి, శిక్ష పడేటట్టు చేసుకోవాలి. అంటే ఎవిడెన్స్ ప్రాపర్గా దర్యాప్తు సక్రమంగా జరిగేటట్టు చూడాలంటే దర్యాప్తు అధికారి సక్రమమైన అయి ఉండాలి. ఆ దర్యాప్తు చేసిన అధికారి దర్యాప్తుని ప్రాపర్గా కోర్టులో పీపీ ద్వారా ఛార్జ్షీట్ ప్రాపర్గా వెట్టింగ్ చేసుకొని ఛార్జ్షీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. కాంపన్సేషన్ మనం పొందిన అంతటితో అయిపోయింది అనుకోకుండా ట్రయల్ జరిగేదాకా కూడా శిక్ష పడేదాకా కూడా మన పోరాటం చేయగలిగితే, నేరస్తులకి శిక్ష పడేటట్టు చేయగలిగితే ఈ నేరాలు అరికట్టగలరు. కానీ అదర్వైజ్ పోలీసులు ఎంత చేసినా కూడా 99% కేసులు ఎక్విటల్ అవుతున్నాయి, 1% 2% శిక్షలు పడుతున్నాయి. ఉపయోగం లేదు. ఇన్ని కేసులు కట్టి ఉపయోగం ఏముంది? వాళ్ళకి భయమే ఉంటుంది. కాబట్టి మా సోదరులకు కోరుకునేది ఏంటంటే ఈ కమిటీ పీపుల్ ఎవరైనా సరే కేసులు కట్టి దర్యాప్తు చేసే వరకే పోరాటం చేస్తున్నారో తర్వాత వాటిని వదిలేది శిక్ష పడేదాకా చేయగలిగితే సంతోషపడుతుంది. ఎందుకంటే మంచి కేసు, చాలా కత్తి పద్మారావు గారు చాలా ఫైట్ చేశాడు. అలా ఫైటింగ్ స్పిరిట్ టీంలో జెన్యూన్గా ఉండేవాడు. ఎందుకంటే మీతో ఒకటి చెప్పేసేసి అక్కడ పోయి అవతల పార్టీతో రాజీ చేసుకునే వాళ్ళని నమ్మదు. అలా వాళ్ళు ఉంటే ఎందుకంటే కష్టం మనకి జెన్యూన్గా విక్టిమ్ తరఫున. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టింది ఇలాంటి నేరాలని అరికట్టడానికి, భవిష్యత్తులో అంటే దాడులు జరగకుండా ఉండడానికి, కమ్యూనిటీలో అందరూ సమానత్వం కోసం పెట్టింది. దాన్ని దుర్వినియోగం చేసి రాజకీయంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఎవడోడి మీద కోపంతో అట్రాసిటీస్ కేసులు పెట్టేసి వీక్ చేసుకుంటే మనకే నష్టం వస్తుంది. అలాంటివి అంటే చేయకుండా జెన్యూన్ కేసులు పెట్టుకొని జెన్యూన్గా పోరాడి శిక్షలు పడేటట్టు చేస్తే చట్టానికి స్ట్రెంగ్త్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Subscribe SS News AP.